సినిమా ఇండస్ట్రీలో అమ్మాయిలు హీరోయిన్లు కావాలంటే మొదట వారికి తగిలేది మాణిక్యం గాళ్లే. ఇక్కడ మాణిక్యం అంటే పేరు కాదు, మనీ సినిమాలో క్రియేట్ అయిన ఓ బ్రాండ్. వీళ్ళు ప్రతి చోట ఉంటారు. అందమైన అమ్మాయిలు సినిమా అవకాశాల కోసం తిరుగుతున్నారని తెలిస్తే అంతే సంగతులు. ఇక మనం ఖడ్గన్ సినిమాలో కూడా చూసాం. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు నీలాంటి అమ్మాయి కోసమే చూస్తున్నాడు అని నీకు సినిమా ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఏకంగా డైరెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి హీరోయిన్ ను బెడ్డెక్కిస్తాడు రఘుబాబు. కానీ బయట అంతకంటే దారుణం. ఇలాంటి పేరు మోసిన మాణిక్యం తమిళ సినిమా ఇండస్ట్రీలో ఒకడున్నాడు. అతని పేరు రమేష్ శంకర్. సినిమా డైరెక్టర్ అవ్వాలని విలేజ్ నుంచి వచ్చాడు. సరైన టాలెంట్ లేకున్నా ఊహల్లో బ్రతకటం చాలా మందికి కామన్ గా ఉండే అలవాటు. ఈ రమేష్ ఆ కోవకి చెందినవాడే. అయినా దానిని ప్యాషన్ అని కొంతమంది చెప్పుకొని కాలం వెళ్లబుచ్చుతూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన రమేష్ ఏకంగా టాలెంట్ ఏజెన్సీ అని ఒక దుకాణం తెరిచాడు. ఇతనికి నిజంగానే కొంతమంది దర్శకులతో పరిచయాలున్నాయి, నిర్మాతలతో కూడా పరిచయాలున్నమాట వాస్తవమే. కానీ అతని పరిచయాలన్నీ కూడా అందమైన అమ్మాయిలకు ఆశ చూపించి కొంతమంది దగ్గరకు శృంగారం కోసం పంపటం వరకే. కొంత డబ్బిస్తే అందులో తాను 80% తీసుకొని 20% అమ్మాయిలకిస్తాడు. ఎందుకంటే సినిమా ఛాన్సుల కోసం 16 ఏళ్ల నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలే తెలియక చెన్నై వచ్చేస్తుంటారు. ఇలా టీ నగర్ నుంచి చెన్నైలోని సినిమా స్టూడియోల వరకు ఎవరు దొరుకుతారా అని కాపు కాసేవాడు రమేష్. నెలకు కనీసం 2-3 అతనికి చిక్కటం చాలా సాధారణం. వారిని ముందుగా నమ్మేస్తాడు. ఏజెన్సీలో ఫోటోలు తీసుకొని 10,000 వరకు ఛార్జీలు వసూలు చేస్తాడు. యాక్టింగ్ మీద మెలకువలు నేర్పుతానంటూ వరుసగా 4 రోజులు తన స్టూడియోకి రమ్మంటాడు. ఎందుకంటే చిన్న చిన్న యాక్టింగ్ సీన్లు చేయకుంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు దగ్గరకు కూడా రానివ్వరని భయపెడతాడు. ఇక డబ్బున్న వారి దగ్గర అయితే ఎంతుంటే అంత లాగేస్తాడు. అమ్మాయిల ప్రవర్తనను బట్టి ముందు డబ్బు వసూలు చేస్తాడు. ఆ తర్వాత యాక్టింగ్ నేర్పిస్తానని దగ్గరై తనతో గడపాలని చెబుతాడు. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీలో చాలా సాధారణం. నువ్వు ఏ దర్శకుడు నిర్మాత బెడ్ మీదకి వెళ్లకుండా ఇలియానా నయనతార అవుతానంటే ఇక్కడ దొబ్బదని మొహమాటం లేకుండా చెబుతాడు. నీకు సినిమా ఛాన్స్ కావాలంటే రా, లేదంటే నేను కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, వెళ్లి ప్రయత్నించుకో అని చెబుతాడు. అలా వస్తే ముందు డబ్బు, ఆ తర్వాత హీరోయిన్ చేస్తానని తన గదికి పిలిపించుకొని ఎంజాయ్ చేస్తాడు మాస్టర్. ఇక చెన్నైలో ఎక్కడో బయట హాస్టల్లో ఉండడం ఎందుకు, తన దగ్గరే ఫ్రీగా ఉండమని కూడా చెబుతాడు. ఎందుకంటే అతను వారిని అనుభవించొచ్చనేదే ప్లాన్. అలా కొన్ని వందల మందిని మోసం చేశాడు ఈ రమేష్ శంకర్. తమిళనాడులో అమ్మాయిలు సినిమా వేషాల కోసం ప్రయత్నిస్తే తెలిసిన వారు ముందు ఈ రమేష్ గురించి చెబుతారు. అక్కడ టాలెంట్ ఏజెన్సీ అని ఒకటి ఉంటుంది. వాడి దగ్గరకు మాత్రం వెళ్లొద్దని ముందే హెచ్చరిస్తారు. ఎందుకంటే వాడు చేసిన మోసానికి సినిమాలే వద్దు బాబోయ్ అని కొన్ని వందల మంది పారిపోయారు. ఇక యువకులైతే ఎంతో కొంత ఫీజు తీసుకొని తనకు తెలిసిన అసిస్టెంట్ డైరెక్టర్లకు ఫోన్ చేసి జూనియర్ ఆర్టిస్టు మాదిరిగా చేయమని పంపిస్తాడు. ఇలానే రమేష్ దగ్గరకు ఒక మధ్య తరగతి అమ్మాయి వచ్చింది. మంచి అందం, రంగు, నటించే టాలెంట్ ఉన్న అమ్మాయి హీరోయిన్ కావాలని ప్రయత్నించింది. ఆమె దగ్గర డబ్బుందని చెప్పి తానే డైరెక్షన్ చేస్తానని ఒక కథ రాసుకున్నాడు. నిన్నే హీరోయిన్ చేస్తానని నమ్మించాడు. చివరకు లొంగ తీసుకుని పెళ్లి కూడా చేసుకున్నాడు. ఏడాది తర్వాత ఆమెనే హీరోయిన్ గా పెట్టి సినిమా మొదలు పెట్టాడు. సినిమా కోసం తన తండ్రి మీద ఒత్తిడి చేసి 3 ఎకరాల భూమిని తనఖా పెట్టించింది సదరు అమ్మాయి. రమేష్ ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి సినిమా హిట్ అయితే దీనికి 100 రెట్ల డబ్బు వస్తాయని అమాయకులైన తల్లిదండ్రులను ఒప్పించి అప్పుల పాలు చేసింది. ఇక కూతురు భవిష్యత్తు కోసం తన భర్త డబ్బు అడుగుతున్నాడని ఆస్తిని తనఖా పెట్టి కొంత డబ్బుని ఇచ్చారు. సినిమా సగం కూడా పూర్తి కాలేదు. డబ్బు మొత్తం పోయింది. దీంతో తన తల్లిదండ్రులకు మొహం చూపించలేక 2011లో వారి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది రమేష్ భార్య. దీంతో రమేష్ మళ్లీ ఏజెన్సీని మొదలు పెట్టాడు. తన పాత సినిమా ఫీడ్ ను కొంత చూపించి అమ్మాయిలను బుట్టలు వేసుకోవడం మళ్లీ మొదలు పెట్టాడు. రమేష్ చేతిలో ఎంతో మంది మోసపోయారు. అంతేకాదు 7గురిని పెళ్లి చేసుకుని వారి నుంచి బంగారం, డబ్బు లాక్కొని వదిలేశాడు. కొంతమంది తమ బంధువులతో వచ్చి నిలదీస్తే కత్తి తీసి బెదిరించాడు. ఇక ఆ తర్వాత చాలా మంది రమేష్ తో గొడవలు పెట్టుకోలేక వదిలేసిపోయారు. ఇలానే శశిరేఖ అనే 34 ఏళ్ల యువతికి సినిమా నటి కావాలని పిచ్చి. వయసు పైబడినా సరే పెద్ద సినిమాలో మంచి పాత్ర దొరికితే చేస్తానని కాళ్ళెరగాల తిరిగింది. కానీ ఎంతో మంది వాడుకున్నారు తప్పితే సరైన ఛాన్స్ మాత్రం ఇవ్వలేదు. ఆమె చెన్నై సబ్బరన్ మాదిపక్కలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆమెకు 2 చెల్లెళ్లు. ఇక పెళ్లై 7 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కానీ ఆమె సినిమా పిచ్చి కారణంగా భర్త వదిలేశాడు. దీంతో కొడుకును చదివించుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవించేది. అయితే ఆమెకు జూనియర్ ఆర్టిస్టులతో కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లతో కూడా పరిచయాలున్నాయి. ఆ క్రమంలోనే అప్పుడప్పుడు చెన్నైలోని తన జూనియర్ ఆర్టిస్టు స్నేహితులను కలిసేది. మంచి పాత్రల కోసం ప్రయత్నించేది. యాక్టింగ్ మీద నిజంగా ఆమెకు మంచి టాలెంట్ ఉంది. అందం తక్కువైన నటనలో శశిరేఖ పర్ఫెక్ట్. కానీ ఆమె స్కిల్స్ ను ఎవరూ గుర్తించలేదు. చివరకు రమేష్ చేతిలో పడింది శశిరేఖ. ఆమె దగ్గర 4 లక్షల రూపాయలు తీసుకొని ఏడాది పాటు తిప్పుకున్నాడు. సినిమా వాళ్ళతో పరిచయాలు చేశాడు. కానీ వర్కౌట్ కాలేదు. ఆ సమయంలోనే ఒంటరిగా ఉంటున్న శశిరేఖ అతని మాటలకు లొంగిపోయి రమేష్ తో సహజీవనం చేయటం మొదలు పెట్టింది. అలా 3 నెలలు గడిచిపోయాయి. ఆ తర్వాత డబ్బులు అడుగుతుందని ఏకంగా పెళ్లి చేసుకుని ఆమె నోరు మూయించేశాడు. ఇక ఇద్దరు భార్యాభర్తలుగా ఆమె బంధువుల్లో కూడా చలామణి అయ్యారు. అయితే రమేష్ ఆమెకు సినిమా హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పించలేదు. కానీ తన సొంత
సొంత టాలెంట్ తో హీరోయిన్ గా అవకాశం సంపాదించింది శశిరేఖ. నాలై మొదల్ కుడిక్క మట్టెన్ అనే మూవీలో కీ రోల్ సంపాదించింది. పేరు మార్చుకుని మరీ గ్రాండ్ గా తన కెరీర్ ను మొదలు పెట్టింది. 2014లో షూటింగ్ మొదలైంది. అయితే షూటింగ్ కోసం తాను వేరువేరు ప్రాంతాలు తిరుగుతూ ఉండడంతో తన కొడుకును తల్లిదండ్రుల దగ్గరకు పంపింది. భర్త చెన్నైలోనే ఉన్న వేరువేరు లొకేషన్స్ లో షూటింగ్ కోసం శశిరేఖ వెళ్ళింది. అయితే ఈ గ్యాప్ లోనే కేరళ నుంచి పారిపోయి వచ్చిన లౌక్య అనే అమ్మాయిని బుట్టలో వేశాడు రమేష్. ఆమెకు చెన్నైలో తెలిసిన వారెవరూ లేరు, చేతిలో పెద్దగా డబ్బులు కూడా లేవు. దీంతో రమేష్ కు కావాల్సింది ఆ అమ్మాయి అందం. చూడటానికి అందంగా ఉన్న లౌక్య సినిమాల్లో నటించాలని ఆశగా రావడంతో మళ్లీ మాటలు చెప్పి ఆ అమ్మాయిని పడేశాడు. లౌక్య కూడా రమేష్ ను వాడుకుని లైఫ్ లో సెటిల్ కావాలనుకుంది. ఇద్దరు ఇంట్లో గడిపారు. అయితే ఆ రోజు చెన్నైలోనే షూటింగ్ పూర్తి కావడంతో అర్ధరాత్రి ఇంటికి వచ్చింది శశిరేఖ. ఆమె వారం వరకు రానని చెప్పడంతో లౌక్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. శశిరేఖ వచ్చేసరికి లౌక్య ఉండడంతో ఆమె ఎవరని నిలదీసింది. సినిమా ఛాన్సుల కోసం వచ్చింది, నాకు చెల్లెలు లాంటిది, తెలిసిన అమ్మాయే, కేరళ నుంచి వచ్చిందని చెప్పాడు. కానీ రమేష్ మాటలను ఆమె అస్సలు నమ్మలేదు. నాకంటే ముందు నువ్వు 6 డజన్ పెళ్లిళ్లు చేసుకున్నావు, నాకు కూడా చెవిలో పూలు పెడుతున్నావా అంటూ రాత్రికి రాత్రే లౌక్యను బయటికి పంపింది శశిరేఖ. తెల్లారే వరకు ఇంటి ముందే భయంతో కూర్చుండిపోయింది లౌక్య. తెల్లారిన తర్వాత లౌక్యకు 2000 రూపాయలు ఇచ్చి ఒక హాస్టల్లో ఉంచాడు రమేష్. అంతేకాదు శశిరేఖను వదిలించుకునేందుకు, లౌక్యతో కలిసి ఉండేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. శశిరేఖ బాధ భరించలేక ఆమెను చంపితే తప్ప మనం కలిసి ఉండలేము అనుకున్నాడు. ఇక మరోవైపు లౌక్య కూడా లౌక్యం లేని మాటలు మాట్లాడింది. నీకోసం నేను ఏదైనా చేస్తాను, మనం కలిసి ఉందామని చెప్పింది. దీంతో సమయం చూసి చంపేద్దామని ఇద్దరు ప్లాన్ చేశారు. అయితే రమేష్ పై డౌట్ తో రమేష్ కు చెప్పకుండానే పోలీస్ స్టేషన్ కి వెళ్లి గృహహింసతో పాటు తన కొడుకును కిడ్నాప్ చేశాడని కేసు పెట్టింది శశిరేఖ. పోలీసుల విచారణ చేయగా ఆమె కొడుకు కిడ్నాప్ కాలేదని ఫేక్ కేసు పెట్టిందని తెలిచారు. కానీ అప్పటి వరకు కూడా పెళ్లి చేసుకుని శశిరేఖను హింసించడం మొదలు పెట్టాడు రమేష్. దీంతో గృహహింస కేసును సీరియస్ గా తీసుకున్నారు పోలీసులు. రమేష్ ను కౌన్సిలింగ్ కి పిలిచారు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత రమేష్ తన భార్య శశిరేఖతో గొడవ పడ్డాడు. నా డబ్బులు తీసుకుని మోసం చేసి మరో అమ్మాయిని ట్రాప్ చేశావా అంటూ భర్తను నిలదీసింది శశిరేఖ. దీంతో కోపంతో ఆమెను గట్టిగా కొట్టి గొంతు నులిమాడు. చాలా బలహీనంగా ఉన్న శశిరేఖ నిమిషంలో చనిపోయింది. ఆ తర్వాత లౌక్యని పిలిచి మృతదేహాన్ని ఏం చేద్దామన్నాడు. లౌక్యం లేని అద్భుతమైన ఐడియా ఇచ్చింది లౌక్య. తల తీసేసి ఎవరో అత్యాచారం చేశారని భావించేలా చేద్దామని ఐడియా ఇచ్చింది. అదేదో అద్భుతమైన ఐడియా అన్నట్టుగా అతను కూడా ఫాలో అయ్యాడు. అదే రోజు రాత్రి అంటే జనవరి 6, 2016న ఇంట్లోనే బాత్రూమ్ లోకి తీసుకెళ్లి శశిరేఖ తలను మొండాన్ని వేరు చేశారు ఇద్దరు. ఆ తర్వాత తల భాగాన్ని బాత్రూమ్ లోనే ఉంచి రక్తం కారడం తగ్గిన తర్వాత మృతదేహాన్ని బెడ్షీట్ లో చుట్టారు. దాని మీద మళ్లీ ప్లాస్టిక్ కవర్ చుట్టి ఒక గోనె సంచిలో కుక్కారు రమేష్, లౌక్య. తెల్లవారుజామున బైక్ పై తమ ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక చెత్త కుండి పక్కన పడేసొచ్చారు. 2 రోజుల తర్వాత తల భాగాన్నేమో రామాపురం కెనాల్లో విసిరేసి వచ్చారు. శశిరేఖ పేడ విరగడైందని రమేష్, లౌక్యలు ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు. ఒక పక్క శశిరేఖ తల్లిదండ్రులు ఫోన్ చేస్తే ఆమె షూటింగ్ కోసం కేరళ వెళ్ళిందని అబద్ధాలు చెప్పాడు. ఇక 2-3 రోజుల తర్వాత నన్నెందుకు అడుగుతున్నారు, నాకు మాత్రం ఆమె చెప్పి వెళ్ళిందా అని శశిరేఖ తండ్రిని తిట్టాడు రమేష్. దీంతో ఆమెనే తిరిగి వస్తుందిలే అనుకున్నారు. ఇక మరోవైపు గొర్రెలు మేపుకునే వ్యక్తి అటు నుంచి వెళుతూ ఉండగా కుక్కలు ప్లాస్టిక్ కవర్ ను చించడంతో మొండెం భాగం బయటకు రావడాన్ని చూశాడు గొర్రెల కాపరి. వెంటనే 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. అప్పటికే మృతదేహం నుంచి దుర్వాసన వస్తోంది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. మిస్సింగ్ కంప్లైంట్ కూడా లేకపోవడంతో సదర మహిళ ఎవరై ఉండొచ్చని విచారణ చేశారు. చివరకు ఆమె ఫింగర్ ప్రింట్స్ ను సేకరించి ఆధార్ డీటెయిల్స్ ని తీసుకున్నారు పోలీసులు. ఇక ఆమె ఆధార్ లో ఉన్న అడ్రస్ కు వెళితే అక్కడ శశిరేఖ కానీ బంధువులు కానీ లేరు. మరోవైపు ఆధార్ ఫోన్ నంబర్ వేరే వాళ్ళు తీసుకున్నట్టు తేలింది. దీంతో విచారణ అంతటితో ఆగిపోయింది. అయితే ఇక్కడే ఒక క్లూ దొరికింది. గృహహింస కేసుల ఆధారంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేస్తూ ఉండగా రామాపురం ఎస్ఐ ఫోటోలను గుర్తించాడు. బాడీ దొరికినప్పుడు చాలా ఫోటోలు తీశారు. ఆమె ఎడమ చేయిపై కాల్చిన మచ్చ ఉంది. ఆమె భర్త రమేష్ పై కేసు పెట్టిన సమయంలో అదేమిటి అని చూసిన ఎస్ఐ ఆ మచ్చ గురించి అడిగాడు. చిన్నప్పుడు కామెర్లు వచ్చాయని కాల్చారని చెప్పింది. తన భర్త కాల్చిన వాత కాదని చెప్పిన విషయం ఆ ఎస్ఐ గుర్తించాడు. వెంటనే పాత ఫైల్ తీసి చెక్ చేసుకున్నాడు. అది సరిపోలింది. ఇక ఆమె భర్త రమేష్ అని తేలింది. ఇక ఇంతలో నెల రోజులు గడిచిపోయేసరికి శశిరేఖ కనిపించడం లేదు అని చెన్నైలో మరో చోట ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. దాదాపు నెల రోజులు శశిరేఖ షూటింగ్ లో బిజీగా ఉందని ఆమె తల్లిదండ్రులను నమ్మించాడు రమేష్. కానీ ఆమె ఫోన్ ఒక్కసారి కూడా కలవకపోవడంతో అనుమానించి ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఇక పోలీసులు రమేష్ ఇంటికి వెళ్లగా లౌక్యతో ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆమె ఎవరు అని ప్రశ్నించారు పోలీసులు. ఆమె నా చెల్లెలని కహానీలు చెప్పడం మొదలు పెట్టాడు. స్టేషన్ కు తీసుకెళ్లి తమదైన శైలిలో వేలాడదీయగా మొత్తం కక్కాడు. శశిరేఖ తనకు లౌక్యకు అడ్డుగా ఉందనే చంపామని ఒప్పుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు. అయితే దురదృష్టం ఏమిటంటే సరిగ్గా పోలీసులు రమేష్
రమేష్ ను లౌక్యను అరెస్టు చేసిన రోజే శశిరేఖ నటించిన సినిమా నాలై మొదల్ కుడిక్క మట్టెన్ థియేటర్స్ లో విడుదలైంది. వెండి తెరపై తనకు తాను హీరోయిన్ గా చూడాలనుకున్న కళ నెరవేరింది, కానీ ఆమె చూసుకోలేకపోయింది. 34 ఏళ్ల వయసున్న మేకప్ తో 25 ఏళ్ల హీరోయిన్ లా మారి మంచి నటన ప్రదర్శించింది శశిరేఖ. ఆ సినిమాను చూపించి పెద్ద సినిమాల్లో అవకాశాలు సంపాదించేంత తెలివి ఆమెకుంది. నటన కోసం ప్రాణాలైనా ఇచ్చే శశిరేఖ రమేష్ అమ్మాయిల పిచ్చి కారణంగా జీవితమే అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఆమె 7 ఏళ్ల కొడుకు అనాథయ్యాడు. అలా ఓ హీరోయిన్ జీవితం సినిమా బ్రోకర్ చేతిలో నాశనమైంది. మరి వీరికి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.